హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కియా 2025 క్లారెన్స్ క్లావిస్. మనం చూడండి. కియా క్లారెన్స్ క్లావిస్ మనకి మోడర్న్ ప్రీమియం ఎస్యూవీ లుక్తో ఇచ్చారు. ఒకసారి మనం ముందు వైపు చూసుకున్నట్లయితే ప్రీమియం ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. స్లీక్ లుక్ డిఆర్ఎల్స్, సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఇచ్చారు. మనమైతే ఇప్పుడు సైడ్ వ్యూకి వస్తే క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. క్రోమ్ ఫినిషింగ్, బాడీ కలర్డ్ ఓవర్ వీల్స్ కూడా ఇచ్చారు. టైర్స్ చూసుకున్నట్లయితే 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వస్తే ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇచ్చారు. ఈ యొక్క వెహికల్ ది లెంత్ చూసుకున్నట్లయితే 4550 mm వరకు ఇచ్చారు. విడ్త్ చూసుకున్నట్లయితే 1800 mm వరకు ఇచ్చారు. హైట్ చూసుకున్నట్లయితే 1708 mm వరకు ఇచ్చారు. వీల్ బేస్ 2780 వీల్ బేస్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 195 mm వరకు ఇచ్చారు. సిటీ రోడ్స్కి కూడా, స్పీడ్ బ్రేకర్స్కి కూడా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంటీరియర్లో మనకి డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఇచ్చారు. డాష్ బోర్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ ఇచ్చారు. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చారు. అంబియంట్ లైటింగ్ ఇచ్చారు. అంబియంట్ లైటింగ్ కూడా బాగుంది. మిడిల్ రోలో మనకి క్యాప్టెన్ సీట్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా థర్డ్ రోకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా చేశారు మనకి వెళ్ళడానికి ఆప్షన్. బూట్ స్పేస్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు. ఈవెన్ ఇప్పుడు మన థర్డ్ రో సీట్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా బూట్ స్పేస్ అనేది చాలా డీసెంట్గా ఇచ్చారు. కార్లో స్పేస్ కూడా బాగా ఇచ్చారు. కప్ హోల్డర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. కప్ హోల్డర్స్ స్పేస్ కూడా ఇచ్చారు. ఈ యొక్క వెహికల్లో మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి 1.5 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్ 115 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్. ఇది వచ్చేసి 116 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క వెహికల్లో ట్రాన్స్మిషన్స్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇంకొక ట్రాన్స్మిషన్ ఏంటంటే 6 స్పీడ్ IMT తోటి కూడా వస్తుంది. క్లచ్లెస్ మాన్యువల్ అనొచ్చు. పెట్రోల్లో మైలేజ్ అప్రాక్స్ 16 to 17 km/L ఇస్తుంది. అదే మనకి డీజిల్కి వస్తే 20+ km/L వస్తుంది. ఈ యొక్క వెహికల్లో సన్ రూఫ్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఇచ్చారు. అంబియంట్ లైటింగ్ ఇచ్చారు. అన్ని ఫీచర్స్ బాగా ఇచ్చారు. డీటెయిల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ఉన్నది. కనెక్టివిటీలో కియా కనెక్ట్ యాప్తో కనెక్ట్ చేసి రిమోట్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. రిమోట్తో ఇన్ ద సెన్స్ మనం మొబైల్లో కూడా ఆ యొక్క ఫీచర్స్ని వాడుకోవచ్చు. కియా అంటే మంచి ఫ్యూచర్స్తో లోడెడ్ కార్ అనుకోవచ్చు. కియా అంటేనే ఫ్యూచర్. కియా క్లారెన్స్ క్లావిస్లో సేఫ్టీలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి ఈ యొక్క వెహికల్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS విత్ EBD కూడా ఉంటుంది. ESC, హిల్ క్లైంబ్ స్టార్ట్, TPMS, రేర్ పార్కింగ్ సెన్సార్స్. ఇంకా మనకి ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో క్లారెన్స్ క్లావిస్ అనేది, దీంట్లో 4 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రీమియం, తర్వాత ప్రెస్టేజ్, తర్వాత లగ్జరీ, అండ్ 4th వేరియంట్ వచ్చేసి టాప్ వేరియంట్ లగ్జరీ ప్లస్ అని ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కియా క్లారెన్స్ క్లావిస్ది 10.50 lakhs నుండి 17.50 lakhs వరకు ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి స్టేట్ని బట్టి ఉంటుంది. స్లైట్ వేరియేషన్ నార్మల్గా ఉంటుంది. పెట్రోల్ బేస్ వేరియంట్
మనకి బడ్జెట్కి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం కియా క్యారెన్స్ శారీస్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడదాము. ప్రోస్ వచ్చేసి స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ 7 సీటర్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ తోటి ఒక మంచి 7 సీటర్ అని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి గుడ్ మైలేజ్ అండ్ ఇంజన్ ఆప్షన్. మైలేజ్ కూడా అరౌండ్ 17 నుండి వస్తున్నది, 17 to 18 వరకు వస్తున్నది. ఇంజన్ ఆప్షన్ కూడా బెస్ట్ ఇంజన్ ఆప్షన్, బాగుంటుంది ఇంజన్ కూడా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రిచ్ ఫ్యూచర్స్ విత్ కనెక్టెడ్ టెక్. మనకి కియా కనెక్ట్ ఉంటుంది కాబట్టి కనెక్టెడ్ టెక్ అనొచ్చు. ఫ్యూచర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకొకటి నెంబర్ 4 వచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ కార్ అని చెప్పొచ్చు. కంఫర్టబుల్ ఫ్యామిలీ 7 సీటర్ కార్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం కాన్స్ గురించి వద్దాం. కాన్స్ వచ్చేసి ఇప్పుడు మనకి డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ ఫ్యూచర్ ఇవ్వలేదు. ఇంకొకటి సెకండ్ వచ్చేసి బేస్ వేరియంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదని చెప్తున్నారు, రూమర్స్ అయితే వచ్చాయి. థర్డ్ వచ్చేసి థర్డ్ రో లెగ్ రూమ్ మీడియం హైట్ వాళ్ళకి సెట్ అవ్వచ్చు, కొంచెం తక్కువ లెగ్ రూమ్ ఇచ్చారు థర్డ్ రోకి. సో ఫ్రెండ్స్, మన ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే కియా క్యారెన్స్ అనేది ఒక మంచి ఫ్యామిలీ సెగ్మెంట్ కార్ అని చెప్పొచ్చు. 7 సీటర్లో ఆల్రౌండ్గా స్టైలిష్ కానీ, సేఫ్టీ కానీ, ఫ్యూచర్స్ కానీ, స్పేస్కి కానీ అన్నీ కలిపి ఒక అండర్ 20 lakhs 7 సీటర్ ఫ్యామిలీ సెగ్మెంట్ కార్ అంటే కియా క్యారెన్స్ అని చెప్పొచ్చు. మీ ఫ్యామిలీకి కూడా స్టైలిష్, స్పేసియస్ అండ్ అండర్ 20 lakhsలో ఒక 7 సీటర్ కావాలంటే దీన్ని కియా క్యారెన్స్ ట్రావెల్స్ని కన్సిడర్ చేయొచ్చు. మరి మీరే కార్ అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు ఉంటాను, నేను మీ ఎంసిడి. మరొక ఇలాంటి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు డ్రైవ్ సేఫ్. నమస్తే.